యేసయ్యకు జయము. యేసయ్య ఆయన శిష్యులు యెరూషలేములో ఉన్న బేత్ఫగేకు వచ్చారు. యేసయ్య చెప్పినట్లు శిష్యులు గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఆయనకు ముందు వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. జకర్యా ప్రవక్త ద్వారా వ్రాయబడిన ప్రవచనం అనేక వందల సంవత్సరాల తర్వాత నెరవేరింది. రాజు తన రాజనగరంలోనికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ రాజు సాత్వికుడు, నీతిపరుడు, రక్షకుడు. కీర్తనాకారుడు చెప్పినట్లు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అన్నట్లు ప్రతి ఒక్కరు యేసయ్యకు స్తోత్రం చెల్లించి జయము పలికారు. యేసయ్య తన రక్తంతో మన పాపములు కడిగారు. పాప కోపము నుండి విడిపించిన యేసయ్యకు జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై అని హృదయమారా జయం చెప్పాలి.